పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మెక్సికోలో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతమయ్యారు. జాలిస్కో రాష్ట్రంలోని తప్పాల్పా పట్టణంలో నిర్వహించినటువంటి స్పెషల్ ఆపరేషన్లో ఎల్ మెంచోను చంపేశారు మెక్సికో ఆర్మీ. అయితే ఎల్ మెంచో మృతితో దేశవ్యాప్తంగా రెచ్చిపోయారు అనుచరులు. ఎందుకంటే పలు రాష్ట్రాల్లో హింసాత్మకమైనటువంటి దాడులు కూడా దిగుతున్నారు అని యొక్క అనుచరులు. అయితే పలు చోట్ల వాహనాలను, షాపింగ్ మాల్స్ను కూడా దగ్ధం చేశారు మాఫియా. ఇక గన్స్ పట్టుకొని రోడ్లపైన కాల్పులకు దిగుతున్నటువంటి మాఫియాని చూసి అర్లర్లను అదుపు చేసేందుకు రంగంలోకి మెక్సికో ఆర్మీ దిగినట్లుగా తెలుస్తుంది. పోలీస్ అధికారి నుంచి డ్రగ్ డాన్గా ఎదిగినటువంటి ఎల్ మెంచో తలపైన ఇప్పటికే 90 కోట్ల రివార్డు కూడా ఉంది. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఎల్ మెంచో తలపై ఆల్రెడీ 90 కోట్ల రివార్డు ఉంది. సో ఆయన మృతి పైన, ఆ తర్వాత మెక్సికోలో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మెక్సికో అదేవిధంగా అమెరికాకి సంబంధించినంత వరకు మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ గా ఎదిగినటువంటి ఎల్ మెంచో హతమయ్యాడు. మరీ ముఖ్యంగా మెక్సికోకు సంబంధించిన ఆర్మీ ఈ అంశాన్ని పూర్తిగా వెల్లడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలం నుంచి కూడాను ఎల్ మెంచోకు సంబంధించినంత వరకు కూడా సైనిక పరమైనటువంటి చర్య చేపట్టినటువంటి మెక్సికో ఎక్కడున్నారనే దానిపై పూర్తిగా నిఘా సమాచారంతో అయితే మాత్రం ఆయన ఉన్నటువంటి స్థావరాన్ని పూర్తిగా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. చుట్టుముట్టడంతో పాటుగా ఎల్ మెంచోని హతం చేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఎల్ మెంచోకు సంబంధించినంత వరకు కూడాను అమెరికాతో పాటుగా మెక్సికో కూడాను డ్రగ్ కు సంబంధించినంత వరకు డ్రగ్ మాఫియాకి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా ఎదిగాడని చెప్పొచ్చు. ఈయన 2009లో CJNS అంటే జారోస్కో అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించినంత వరకు ఒక ముఠాకి సంబంధించినంత వరకు కూడా ఒక CJNS అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం, దాని ద్వారా మెక్సికోతో పాటు అమెరికాకి సంబంధించినంత వరకు ప్రధాన డ్రగ్స్ రవాణాకి అత్యంత కీలకంగా ఈయన పనిచేసినటువంటి వ్యక్తిగా, అగ్రరాజ్యాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిగా మెంచోకి అత్యంత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యానికి సంబంధించినంత వరకు ఈ ఎల్ మెంచో పైన మాత్రం $15 బిలియన్ అంటే 136 కోట్ల రూపాయలు తనకి మీద తలపైన రివార్డు ఉండేటటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా ఎల్ మెంచోని పట్టుకోవడం కోసం మెక్సికో ప్రభుత్వం ఇంటెలిజెన్స్ సహకారంతో పాటుగా తమ దేశానికి సంబంధించినంత వరకు ఆర్మీని కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం కూడా దీనికి సంబంధించినంత వరకు స్పందించింది. ఎక్స్వేదిక్ గా ఏదైతే మెక్సికో చేసినటువంటి ఈ దాడికి సంబంధించినంత వరకు అమెరికా అగ్రరాజ్యం సహాయ సహకారాలు అందించామంటూ కూడా ఎక్స్వేదిక్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఎల్ మెంచో దశాబ్ద కాలంగా ఒక మాఫియాకి దానిగా ఎదిగినటువంటి పరిస్థితి. రెండు దేశాలను కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. యువతను కూడా పెడదవ పట్టించడంతో పాటుగా పూర్తిగా కూడా అగ్రరాజ్యాల్లో మాదక ద్రవ్యాల సప్లైకి సంబంధించినంత వరకు దానిగా ఎదిగినటువంటి పరిస్థితి. అయితే ఈయన మృతి అనంతరం కూడాను పూర్తిగా కూడా మెక్సికో అంతటా కూడా తన అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. బ్యాంకుల పైన, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి వాహనాల పైన, అదేవిధంగా కూడాను స్టోర్స్ పై కూడా తిరగబడి నిప్పు పెడుతున్నటువంటి పరిస్థితి. బస్సులకు కూడా నిప్పు పెడుతున్నటువంటి పరిస్థితి. మెక్సికో అంతా కూడా అల్లర్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఆర్మీ వాటన్నింటినీ అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎల్ మెంచో లాంటి డ్రగ్ ఫ్లడ్లర్ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తిని హతమార్చడంలో మెక్సికో సక్సెస్ అయిందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అనుచరులు అయితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ హింసాత్మకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం ఎంతవరకు వస్తుంది? అయితే అనుచరులకు ఏదైతే మెక్సికో ఆర్మీ ఏదైతే ఆపరేషన్ చేపట్టినటువంటి నేపథ్యంలో తను ఉండేటటువంటి స్థావరానికి సంబంధించిన పూర్తి నిఘా సమాచారంతో ఆ ఆర్మీ చుట్టుముట్టింది. అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో తన అనుచరులకు సంబంధించినంత వరకు సుమారు 20 మంది వరకు మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే మెంచోతో పాటుగా తనకు కూడబెట్టుకున్నటువంటి తన ఆర్మీ కూడా మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ అల్లరి మోకలతో పాటుగా తన అనుచరులు పూర్తి స్థాయిలో మెక్సికోలో దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే మెక్సికో ఆర్మీ కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎక్కడికక్కడ మోహరించినటువంటి సిచ్యువేషన్. అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో అల్లరి మూకల పైన టీర్ గ్యాస్ తో పాటుగా అక్కడ ఎవరైతే ఈ అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులు బస్సులకు నిప్పులు పెట్టడంతో పాటుగా ఆర్మీ పైన, పోలీసుల పైన దాడులకు తెగబడినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అల్లర్లు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి, కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా మెక్సికోలో ఉన్నటువంటి
పరిస్థితులకు సంబంధించినంత వరకు భారత్ అయితే ఒక అడ్వైజరీ ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. మరీ ముఖ్యంగా మెస్కిఫో అల్లర్ల నేపథ్యంలో భారత పౌరులందరూ కూడా అడ్వైజరీ జారీ చేసినటువంటి పరిస్థితి. హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా మెస్కిఫోలో ఉన్నటువంటి భారత పౌరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు కూడా షెల్టర్స్ లోకి వెళ్ళిపోవాలంటూ కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉందంటే మెస్కిఫోలో ఎంత తీవ్రంగా అల్లర్లు జరుగుతున్నా, ఏ స్థాయిలో అల్లర్లు జరుగుతున్నా ఇదే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని దేశాలు కూడా తమ దేశానికి సంబంధించిన పౌరులకు సంబంధించినంత వరకు మెస్కిఫోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, షెల్టర్స్ కు వెళ్ళిపోవాలంటూ కూడా ఏ దేశానికి ఆ దేశం అడ్వైజరీ జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే మెస్కిఫోలో ఎవరైతే ఉన్నారో మెంచో యొక్క ప్రభావం ఎంత స్థాయిలో ఉంది, తన డ్రగ్ ఫెడ్లర్ గా ఏ స్థాయిలోకి ఎదిగాడు అనేది అయితే మాత్రం ఈ నేపథ్యంలో తెలిసేటటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా మెస్కిఫో అంతా కూడా అల్లర్లు చెలరేగినటువంటి సిచ్యువేషన్. వాటన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు ఆర్మీతో పాటుగా పోలీసులు కూడా రంగంలో దించినటువంటి పరిస్థితి. మరొకవైపు అగ్రరాజ్యం అమెరికా కూడా అల్లర్లు కంట్రోల్ చేసేందుకు తమ ఆర్మీని పంపిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది సిరాజ్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద మెక్సికోలో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతమయ్యారు. ఎందుకంటే ఈయన హతంతో మాత్రం ఆ దేశం మొత్తం కూడా ఆయన యొక్క అనుచరులతో మాత్రం హింసాత్మకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళడం జరిగింది. జాలిస్కో రాష్ట్రంలోని తప్పాల్పా పట్టణంలో నిర్వహించినటువంటి స్పెషల్ ఆపరేషన్లో ఎల్ మెంచోను చంపేసింది మెక్సికో ఆర్మీ. ఈ నేపథ్యంలో ఎల్ మెంచో మృతితో దేశవ్యాప్తంగా రెచ్చిపోయాయి ఆయన యొక్క అనుచరులు. పలు ప్రాంతాల్లో హింసాత్మకమైనటువంటి దాడులకు దిగుతున్నారు అనుచరులు. పలు చోట్ల వాహనాలను, షాపింగ్ మాల్స్ను కూడా దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గన్స్ పట్టుకొని రోడ్లపైన కాల్పులకు తిరుగుతున్నారు మాఫియా. అయితే అల్లర్లను అదుపు చేసేందుకు మెక్సికో ఆర్మీ కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. పోలీస్ అధికారి నుంచి డ్రగ్ డాన్ గా ఎదిగారు ఎల్ మెంచో. సో ఎల్ మెంచో తలపైన ఇప్పటికే 90 కోట్ల రివార్డు కూడా ఉన్నటువంటి నేపథ్యం. మొత్తం మీద మెక్సికోలో ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి వాతావరణం ఘటనలు నేపథ్యంలో, దాడులు, ఘర్షణల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడ ఉంటున్నటువంటి భారతీయులకు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అవసరమైతే, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, సో షెల్టర్స్లోనే ఉండాలని, పరిస్థితి మొత్తం సరిపడే వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కూడా పలు సూచనలు జారీ చేసింది.